గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. పట్టుమని 10 ఏళ్ళు కూడా నిండని చిన్నారి, కానీ ఆలోచనలు మాత్రం పెద్దవాళ్ళని కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇదిగో మీ ముందున్నాడు నా అల్లుడు బిజినెస్ బాయ్ నిఖిల్. చిన్న వయసులోనే బిజినెస్ పై అద్భుతమైన అవగాహన పెంచుకుంటూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. పెద్ద పెద్ద సమావేశాల్లో కూడా ఎలాంటి భయం లేకుండా, జంకు బొంకు లేకుండా ధైర్యంగా మాట్లాడగలగడం నిఖిల్ ప్రత్యేకత. అంతేకాదు, ఇప్పుడు మీరు ఈ వీడియోలు చూస్తున్నట్లుగా కళ్ళకు గంతులు కట్టుకొని తనకు ముందున్న వస్తువులను గుర్తించడం, వాటిపై ఉన్న నెంబర్లను చెప్పడం, డబ్బుల నోట్లను గుర్తించడం, పేపర్లపై తేడాలను చెప్పడం వంటి అద్భుత ప్రతిభతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. ఇంత చిన్న వయసులోనే ఇలాంటి బ్రెయిన్ పవర్, ఏకాగ్రత, పరిశీలన శక్తి ఉండడం నిజంగా ఒక గొప్ప విషయం చెప్పాలి. నిఖిల్ టాలెంట్ చూస్తుంటే భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటాడనే నమ్మకం అయితే మాకుంది. ఇలాంటి ప్రతిభ కలిగిన పిల్లలను మనమంతా ప్రోత్సహిస్తే వారు ఆకాశమే హద్దుగా ఎదగలరు. ఈ వీడియో చూస్తున్న మీరంతా మా అల్లుడు నిఖిల్ ను ఆశీర్వదించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో, 100 రూపాయలు పర్పుల్ కలర్. ఎవరు కాదు ఏంటి అది? నైనమ్మా ఆధార్ కార్డు. ఆధార్ కార్డ్ మీద నంబర్ ఏముంది? ఎన్ని కలర్స్ ఉన్నాయి ఆధార్ కార్డ్ మీద? ఎన్ని కలర్స్? ఇది ఆరెంజ్, ఇది బ్లూ, ఇది బ్లాక్, ఇది రెడ్, ఇది ఎల్లో, ఇది బ్లాక్. అది స్కానర్లో ఇది నాయనమ్మ నెంబర్ ఉంది. నెంబర్ చెప్పాలా? అవును. ఇదే కదా? 35454776 చేయి. 66000314. గుడ్ బాయ్. అవెంత? 500,000. ఓ, ఈ 500 అన్నావు కదా. 500 మీద నెంబరింగ్ ఏముంది? ఇదా B 1 4 2 3 9. సో అదేంటి? అమ్మ ఇన్సూరెన్స్ కార్డు. ఇది కంగను. కంగన్ కార్డ్ అది. ఇది కంగను, ఇది ఇన్సూరెన్స్. ఓకే, బ్యాక్ తిప్పు. ఎన్ని మిషన్స్ ఉన్నాయి అక్కడ? ఇది ఇక్కడ ఒకటి ఉంది. ఇది కొట్టుకుంటా. 1 2 3 4 5 6 7. గుడ్. ఇన్సూరెన్స్లో పట్టుకో. ఇన్సూరెన్స్ కార్డ్ అన్నావు కదా, పైన ఏమున్నాయి లెటర్స్? ఇక్కడ లక్ష్మి రాజశేఖర్ నా నంబరు. తెలుగు నాకు అంత రాదు. నెక్స్ట్ ఆగు. ఇదే నోటు? ₹50. 50 రూపీసా? 50 రూపీస్ మీద నెంబరింగ్ ఏముంది? చేయి 6208 ఆధార్ 29. గుడ్ బాయ్. గాంధీ మహాత్ముడు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
ఈడ కూడా ఒక నెంబర్ ఉంది. అదేం నంబరు? 9 988 52 0 829. అది 8ఆ? లెటర్స్ అవి 9 పక్కన 8 కాదు. ఏ లెటరు? 9BB. 8 అయ్యా ఉంది. వీడు అభినవ్ నీకు చేతికి ఏమి ఇచ్చాడు? బట్ట ఇచ్చాడు. ఆ? బట్ట ఇచ్చాడు. ఏం కలర్ పట్టా ఇచ్చాడు? బ్లూ. బ్లూ కలర్ పట్టా ఇచ్చాడా? ఒకటి చేతిలో పెట్టాడు. ఏం పెట్టాడు? మన బాటిల్. దాని కలర్ ఏంటి? వాటర్ బాటిల్. ఇది వైట్ లైట్ బ్లూ. లైట్ బ్లూ. ఇంకో లైట్ బ్లూ ఇంకో నీకు కనబడదా? ఇంకోటి తీసుకో. అది తెలిసిపోతుంది నాన్న. చేతికి ఏమి ఇచ్చాడు అభినవ్? రబ్బర్. ఏ కలర్ రబ్బర్ బ్యాండ్? రెడ్. ఇంకోటి ఇవ్వు. అదేంటి? బాటిల్. పైన క్యాప్ కలర్ ఏంటి? వుడ్. వుడ్. ఓకే. డార్క్ బ్లూ. డార్క్ బ్లూ. అద్దా. ఎనర్జీ కంగన్ బాటిల్. ఓకే. ఏమున్నాయి దాని మీద? ఇలా కంగన్ వాటర్ ఈ సింబల్ ఎనర్జిక్ ఇది రాస్తుంది. చదవాలా? చదువు. చేంజ్ యువర్ వాటర్ చేంజ్ యువర్ లైఫ్. చేంజ్ యువర్ వాటర్ చేంజ్ యువర్ లైఫ్. అదేంటి? ఇలా డేటా చేంజర్ బాగా వచ్చింది. ఓకే. దాని మీద కలర్స్ ఏమున్నాయి? ఇది వుడ్, బ్లాక్, ఇక్కడ ఒక ఛార్జర్, ఇక్కడ ఒక ఛార్జర్, ఇక్కడ ఒక సూట్ కేసు, ఇది లోపల ఇది సూట్ కేసు. గుడ్ బాయ్. పింక్ కలర్ చెక్స్. అంతే. నానమ్మ ఏం వేసుకుంది? ఆరెంజ్ కలర్ శారీ, బ్లాక్ కలర్ జాకెట్. వెనక్కి తిప్పు. నానమ్మ ఏం పెట్టుకుంది? ఏ కలర్ పొట్టు పెట్టుకుంది? ఇదా రెడ్. ఓకే. హెయిర్ లాంగ్ హెయిర్ ఉందా? షార్ట్ హెయిర్ గుండు చేపించుకుంటే కొంచెం పెరిగింది. ఓ. ఆయన పాకెట్లో ఏముంది? తాతగారి పాకెట్లో నేను కళ్ళజోడు. స్వెట్స్ ఉన్నాయా? నానమ్మ మెడలో ఏం వేసుకుంది? వేసుకోలేదా ఏమి? చైన్ వేసుకుంది గోల్డ్. ఇప్పుడు ఒక్కడ వచ్చాడు హీరో. వాడెవరు? నేనే. ఆ. బ్లాక్ కలర్ జాకెట్, వైట్ కలర్ షర్ట్, ప్యాంట్. పక్కన ఎవరు ఉన్నారు? అమ్మాయి ఎవరు తెలియదు అప్పుడప్పుడు. మా చెల్లి. రెడ్ కలర్ ఇది. కింద ఏం వేసుకున్నారు? షూస్. ఏ కలర్ షూ? నాదా బ్లాక్ వైట్. ఆ పాపది? బ్లాక్. ఆ పాప తలకేం పెట్టుకుంది? ఒకటి పూల్ లాగా అదే బ్యాండ్.